జరగబోయే సంగతులన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు రాశాడు. అనేక భక్తులకు దేవుడు తోడుండి కాపాడినాడు. మన కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడినట్టు వచ్చిన ప్రార్థన ఇచ్చారు. ఇక ఈ లోకం నుండి విడిచిపెట్టిన వెళ్ళినటువంటి చిన్న దేవరాజు అన్నకు దేవుడు విశ్రాంతిని అనుగ్రహించి ఆ స్థలంలో దేవుని దగ్గరికి చేర్చు. అయితే విడవబడినటువంటి కుటుంబానికి దుఃఖం నుండి విడుదల పొందినట్టుగా సమస్తం మర్చిపోయి నిజంగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆశీర్వాదకరం దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేదు, అందరూ త్రోవ తప్పిపోయినారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దైవ కుమారుడి లోకానికి నీతిమంతునిగా వచ్చాడు, పాపం లేని వ్యక్తిగా జీవించాడు. ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలని ఒక మాదిరి చూపించాడు. ఆయన ప్రేమతత్వాన్ని చూపించాడు. కొడుతున్నా తిడుతున్నా అవమానపరిచినా ఆయన తను అప్పగించుకున్నాడు. ప్రేమనే చూపించాడు. ఎదురు తిరగలేదు, ఏ మాట అనలేదు. తన విలువైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం చిందించాడు. సొగసును స్వరూపాన్ని కోల్పోయినాడు. ఆయన బాధలలో పడి ప్రజలు ఎందుకయ్యా ఇన్ని బాధలు అంటే, నా ప్రజలు నరకానికి పోకూడదు, నా బిడ్డలు నా రూపంలో తయారు చేయబడిన మానవులు మోక్షాన్ని సంపాదించుకోవాలి, అందుకే నేను బలైపోతున్నానని బలైపోయినాడు. ఆ ప్రభుని ప్రేమను మనం గుర్తుపట్టి మనమందరం కూడా ప్రేమ గుణాన్ని కలిగి కుటుంబంలో నమ్మకంగా సంతోషంతో సమాధానంతో మనందరం కూడా ప్రభువును ప్రేమ మనం ముందుకు సాగాలి. ఆయన ఐక్యత పరిచేవాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, సమాధాన పరిచేవాడు, ఆయన ఆశీర్వదించేవాడు, మరణం పనులు విడిచినవాడు, మరణం లేకుండా చేసిన వాడు. ఆ ప్రభుని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మరణందరూ మీరు పుట్టించిన దేవుడు అని, మట్టి తీసుకుని మనిషిగా చేసినావని, మనుషులలో ఉన్న పాపం తీసివేయడం కోసం మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చి తండ్రి మా కోసం నువ్వు బలైపోయినావని మేము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు ఆయన ఈ గృహంలో నుండి మీ దాసుని మీరు పిలుచుకున్నారు. పిలువబడినటువంటి మీ దాసునికి మీ స్థలంలో విశ్రాంతి కలగజేసి నిలిచి ఉన్న కుటుంబ సభ్యులందరికీ ప్రభు దుఃఖం నుండి బాధ నుండి విడుదల కలగజేసి మీ బిడ్డలను మీరు పోషించి దినదినము కావాల్సిన ఆశీర్వాదం మీరు దయచేసి అయానైన మీ కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అంధకార క్రీడ అపవాది క్రీడ అధికారం చేస్తున్నామో తొలగిపోను కాక. అయా ఈ బిడ్డల పైన మీ కని దృష్టించి అయా మీరే కాచి కాపాడి భద్రపరచమని ప్రత్యేక పెద్దలను అక్కులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా అంకుల్ని అమ్మని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డను ధైర్యపరచండి, బలపరచండి తండ్రి. అయ్యా నాయన మీ బిడ్డను ఓదార్చమని ప్రార్థన చేస్తున్నాం. అదే నాయన మీరే ఆ కొదవ తీర్చండి, మీరే ఆ కొరత తీర్చండి, మీరే మీ బిడ్డలకు ధైర్యంగా ఉండండి తండ్రి. మీ బిడ్డలకు మంచి నిద్ర మీరు కృషిని దయచేయండి ప్రభా. సమృద్ధి అయిన ఆహారాన్ని మీరు దయచేయండి ప్రభా. మీ బిడ్డలను మీరు పోషించండి ప్రభా. నాయన దుఃఖం అనేది కనపడకుండా, బాధ అనేది కనపడకుండా మీ బిడ్డలను మీరే ధైర్యపరచమని అయ్యా నాయన మీరే సహాయం ఇచ్చండి. లోటును మీరు తీర్చమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ నిండిన సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము చేర్చమని మనకును సకల పరిశుద్ధులను సదాకాలము తోడయండి. ఆయన కాపుదలను మనందరం కాపాడబడుదుము గాక. ఆమేన్. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు.